వర్ణమాల. హిందీలో వర్ణమాల, తెలుగులో కూడా దీన్ని వర్ణమాల అనే పిలుస్తారు. అయితే మనకి తెలుగు వర్ణమాలలో అచ్చులు, హల్లులు అనే 2 రకాలు ఉంటాయి. అట్నే హిందీలో కూడా అచ్చులను స్వర్ అని, హల్లును వ్యంజన్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి అచ్చులు అంటే ఈ అచ్చులు లేకుండా ఈ హల్లులను పలకడం కష్టతరం అవుతుంది. ఇప్పుడు కా ప్లస్ ఆ, కాలో కూడా ఆ అనేది ఉంటుంది, అప్పుడే మనం కాగా పలకాలి. ఇక్కడ చూడండి, స్వర్ అంటే ఆ నుండి అమ్మహ వరకు ఉండే పదాలని స్వర్, హిందీలో స్వర్ అంటారు, తెలుగులో అచ్చులు అంటారు. ఇక్కడ మనకి మీకు సులభతరం కోసం 2 రకాలు తెలుగు ఆలు, హిందీ ఆలు 2 ఇవ్వటం జరిగింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ఈజీగా నేర్చుకోవడానికి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఆ, ఈ, ఉ, రు. తెలుగులో అయితే రు ఉంటుంది, కానీ హిందీలో ఒక్క రు మాత్రమే ఉంటుంది. అలాగే ఏ, తెలుగులో అయితే ఏ అని ఉంటుంది, కానీ హిందీలో ఏ అనేది ఒకటే ఉంటుంది. ఏ ఐ. ఓ అని తెలుగులో ఉంటుంది, కానీ హిందీలో ఓ అనే పదం మాత్రమే ఉంటుంది. ఓ ఔ, ఆ. ఈ విధంగా మనం హిందీలో, తెలుగులో 2 రకాలు రాసుకున్నాం. అయితే దీనిలో కొన్ని పదాలు తెలుగులో ఉన్న పదాలు హిందీలో కొన్ని ఇక్కడ మిస్ అవుతాయి. అది బాగా గమనించి నేర్చుకోండి. చూడండి ఒకసారి. స్వర్ ఆ, ఈ, ఉ, రు. ఏ ఐ, ఓ ఔ, అహ. ఇది హిందీ స్వర్ అంటే హిందీ అచ్చులు. నెక్స్ట్ వ్యంజన్, దీనినే తెలుగులో హల్లులు అంటారు. ఇక్కడ చూడండి, కా నుండి జ్ఞా వరకు ఉండే అక్షరాలని వ్యంజన్, హల్లులు అంటారు. చూడండి, హిందీలో కా నుండి జ్ఞా వరకు రాయడం జరిగింది. అదేవిధంగా తెలుగులో కూడా మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి తెలుగులో రాయడం కూడా జరిగింది. అట్నే చూడండి, క, ఖ, గ, ఘ, ఇన్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, అక్ష, త్ర, జ్ఞ. ఇది కా నుండి జ్ఞా వరకు ఉండే వ్యంజన్. దీనినే తెలుగులో హల్లులు అంటారు. అయితే కా నుండి మా వరకు ఉండే అక్షరాలని, అంటే ఈ పదాలని మనం ఒక్కొక్క కా నుండి జ్ఞా వరకు ఉండే పదాలని కావర్గమని, చా నుండి ఇని వరకు ఉండే పదాలను చావర్గమని, టా నుండి అనా వరకు ఉండే పదాలను టావర్గని, తా నుండి నా వరకు ఉండే పదాలను తావర్గని, పా నుండి మా వరకు ఉండే పదాలను పావర్గని విభజించబడి ఉంటాయి. ఎందుకంటే ఇది మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఇంకా పలకడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం పలికే విధానంలోనే కా, ఖ, గ, ఘ, ఇనియా, ఇది కావర్గ పిలుస్తారు. చ, ఛ, జ, ఝ, ఇని, దీన్ని చావర్గ పిలుస్తారు. టాట, డాఢ, అణ, దీన్ని టావర్గ పిలుస్తారు. తాత, దాధ, నా, దీన్ని తావర్గ పిలుస్తారు. పాప, బాభ, మా, దీన్ని పావర్గ పిలుస్తారు. ఈ విధంగా వర్గాలుగా విభజించి హిందీలో మనకి ఈజీగా నేర్చుకోవడానికి
ఈ విధంగా వర్గాలను విభజించడం జరిగింది. ఇదే విధంగా ఫాస్ట్గా పలికినా కూడా ఇవి మన నోటికి ఈజీగా వస్తాయి. దీన్ని ఒకసారి చూద్దాం. కఖ గఘ ఇణ్య, చచ జజ ఇణి, టట టట నా, తథ తథ నా, పప బమ్మ. ఈ విధంగా మనం స్పీడ్గా కూడా హిందీ అక్షరాలని పలకడానికి ఈ గ్రూపులుగా విభజించబడడం జరిగింది. ఈ విధంగా మనం ఈ వర్ణమాలని తెలుగులో హిందీలో రెండిట్లో ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు ఇవ్వటం జరిగింది. చూడండి, ఇంకోసారి దీన్ని మేము పలకదాం. వర్ణమాల. దీన్ని ఈ వర్ణమాలలో 2 రకాలు ఉంటాయి. స్వర్, వ్యంజన్. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆ. అట్లా వ్యంజన్. క, ఖ, గ, ఘ, ఇణ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, త, ధ, న, ప, ఫ, బ, ఫ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, అక్ష, త్ర, జ్ఞ. అయితే ఇక్కడ కా నుండి మా వరకు స్పీడ్గా పలకవచ్చు. అన్ని పదాలని జతగలిపి కావర్గ పదాలని, చావర్గ పదాలని, టావర్గ పదాలని, తావర్గ పదాలని, పావర్గ పదాలని మనం పలకవచ్చు. కానీ యా నుండి జ్ఞా వరకు మాత్రం ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కసారి పలకడం జరుగుతుంది. చూడండి, కఖ గఘ ఇణ్య, చచ జజ ఇణి, టటటడన, తత దదన, పప పపమ. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా మనం చదవలేం. ఎందుకంటే అవి అంటే గ్రూపులుగా ఇచ్చారు కాబట్టి చదవగలిగాం. ఇక్కడ యా ఒక్కొక్క అక్షరం ఒక విధంగా చదవాలి. య, ర, ల, వ, శ, ష, స, హ, అక్ష, త్ర, జ్ఞ. ఈ విధంగా మనం తెలుగులో హిందీలో ఈ వర్ణమాలని ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సామాన్య మా లాంటి వాళ్ళకి ఆదరించండి. థ్యాంక్ యూ.